ఉన్నటువంటి వచ్చిన సేవకులు జాకిర్ హుస్సేన్ గారికి, అల్తాఫ్ గారికి మరియు మా యొక్క అదాత్ అంటే న్యాయసేవా సంస్థ వారికి ఎక్కువగా కోఆపరేషన్ చేసినటువంటి బానోజా మేడం గారికి, మరి ఇక్కడ వచ్చేసిన లా స్టూడెంట్స్ అందరికీ కూడా, మరి మా నరసింహులు గారికి, మా సిబ్బందికి శుభ సాయంకాలం. ముడుకుపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు పైన వేదిక పైన మాట్లాడిన వాళ్ళందరూ కూడా చట్టాలపైన అవగాహన అంటే ప్రకటించారు. మీ అందరికి కూడా మరి మీ అందరికి కూడా అర్థమైందా వాళ్ళు చెప్పింది? అర్థమవుతుంది. మరి మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి సుమారుగా? మీ ఊర్లో ఎన్ని గడపలు ఉంటాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? చెప్పండి మా ఎన్ని గంటలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? తాండాలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు? ఎంతమంది తక్కువ చదువుకున్న వాళ్ళు, చదువుకు లేని వాళ్ళు, చదువుకుని చాలా మంది ఉన్నారు, కానీ ఉద్యోగస్తులు లేదు. మరి ఇప్పుడు మా ఫిరోజ్ సార్ చెప్పారు, ఏమని చెప్పారు? చట్టంలో మీకు చాలా వెసులుబాట్లు ఉన్నాయి, రిజర్వేషన్ ఉంది, అన్నీ ఉంది. మరి మీ అందరికి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్. ఎందుకు? నా కూతురు కూడా డిగ్రీ ఫైనల్ అయింది. మరి మీ అందరికి చట్టంలో మా న్యాయసేవాధికార సంస్థ కూడా ఎక్కువ మీకోసమే అంటే మీకు సేవలు అందించాలని చెప్పి. మరి అదేవిధంగా మనకు చట్టంలో కూడా రాజ్యాంగ చట్టం అని చెప్పి ఒకటి ఉందండి. రాజ్యాంగ చట్టము అందరికీ అంటే అందరికి సమానం రాజ్యాంగ చట్టం అనేది. కానీ దాంట్లో కూడా మీకు స్పెషల్గా మీకు కొద్దిగా వెసులుబాటు కల్పించారు, ఎక్కువే. మరి అది అందకపోవడానికి కారణం ఏంటి మీ అందరికి? అదే మీరు మేడం ఎవరో చెప్పింది, ఒక అడుగు వెనక్కి చేస్తారు, ఏం లే అనుకొని మీరు వెళ్ళిపోతారు, 2 నిమిషాలు తిరగల ఏదైనా కానీ పని జరుగుతుంది కరెక్ట్ సార్ ఖచ్చితంగా పాటిస్తాను. వచ్చేసి ఉద్యోగం రాలేదని చెప్పేసి మేము మా సార్ మేము రావట్లేదని కోరుకుంటా ఉంటే మళ్ళీ మా ఇంటికాడికి వస్తాను కదా, అదే 2-3 సార్లు ఏదో ట్రై చేస్తాను కదా, నా కూతురు గురించి ట్రై చేస్తాను కదా, అయ్యో పాపం తిరుగుతాను, పాపం ఆ పని చేయాలి అనేది నేను నా ఉద్దేశం. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు మీ ఊళ్ళో పిల్లలందరూ. నేను చెప్పేది కూడా అదే అండి. ముందుగా మీరంతా ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, తాండాలు వెనుకబడిపోయారు. మీరైతే కొద్దిగా కష్టం, మళ్ళీ చదవడం పైకి రావడం అనేది కష్టం. మీ తరం అయితే అయిపోయింది. కాకపోతే మీ తరువాత తరానికి అంటే పిల్లలకి ముఖ్యంగా అర్థమవుతుందా? పిల్లలకి సంబంధించిన వరకు మీ తరువాత తరానికి ముఖ్యంగా విద్యను అందించాలండి. ముఖ్యంగా విద్య అంటే మగపిల్లవాడికి విద్య అవసరమే, ఆడపిల్ల వాళ్ళకి విద్య అవసరమే. అయినప్పటికీ కూడా ఆడపిల్లలకి మాత్రం ముఖ్యంగా చదువు చాలా అవసరం ఈ కాలంలో. అర్థమవుతుందా? బానోజా మేడం గారు చెప్పారు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా తీసుకుంటే మీ తాండాల నుంచే అంటే ఈ కదిరి ఏరియా నుంచే ఆడపిల్లలను ఎక్కువ మంది అక్రమంగా రవాణా చేయడం, అవి ఏ పర్పస్ చేస్తున్నా అని కూడా మీకు తెలుసు. మరి వీటన్ని కారణాలు ఏమంటే చదువు లేకపోవడం. ముఖ్యంగా మీరు చట్టం గురించి తెలుసుకోవాలన్నా, ఏ ఇతర విషయాల గురించి తెలుసుకోవాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడికి, ప్రతి బాలికకు కూడా చదువు అనేది చాలా ముఖ్యం. మనకు రాజ్యాంగంలో కూడా ఒక ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21 ఉందండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మీకు స్వేచ్ఛ లభించాలన్నా కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే సమాజంలో బతుకుతున్నారు, మీరు బతుకున్నారు, వేరే వాళ్ళు కూడా బతుకుతున్నారు. సమానత్వం ఉందా? సమానత్వం లేదు. కానీ రాజ్యాంగం సమానంగానే చూస్తుంది. ఆ సమానత్వం లేకపోవడానికి కారణం ఏమంటే ఈ చదువు లేకపోవడమే. అంటే మనకు పూర్వకాలం నుంచి కూడా కొంతమంది చదువుకునేవాళ్ళు, అంటే మేమే చదువుకోవాలని కూడా వాళ్ళ పుస్తకాలు రాసి పెట్టారు. అర్థమవుతుందా? ఒక వర్గం వారు వాళ్ళే చదువుకోవాలా,
మీరు చదువుకోకూడదు ఉందా? అంటే ఆ కాలం నుంచి కూడా మన మైండ్స్ని మన మెదళ్ళని ఇలా తయారు చేసి పెట్టారు. అది రాజ్యాంగం వచ్చినాకే సమానత్వం వచ్చింది. అర్థమవుతుందా? రాజ్యాంగంలో ముఖ్యంగా మనిషిని ఎలా జీవించాలంటే హుందాగా జీవించాల. చనిపోయే వరకు కూడా, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా హుందాగా బతకాల. అర్థమవుతుందా? ఈ విధంగా ఇక్కడ చదువు లేకుండా వేరే వేరే అంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, అక్రమ బాధితులుగా గురి అవుతూ ఈ విధంగా బతకడం అనేది అంటే వేరే జంతువులాగా బతకడం కాదనమాట. మనిషిలాగా హుందాగా బతకాల అని రాజ్యాంగం చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? మనము ముఖ్యంగా ఎంత చదువుకుంటే మనకు ప్రశ్నించేటటువంటి అధికారం వస్తుంది. చదువుకుంటేనే కదా ప్రశ్నించగలుగుతాం. సార్ చెప్పారు స్టార్టింగ్లోనే ప్రశ్నించడం నేర్చుకోవాలని చెప్పి. కాబట్టి అందరూ కూడా మీ యొక్క తర్వాత తరాన్ని చదివించాల. ముఖ్యంగా ఆడపిల్ల చదివితే ఊరంతా వెలుగు వస్తుంది. మగవాడు చదివితే ఆయన ఒక్కడికే లాభం. కానీ ఆడపిల్ల చదివింది అనుకో ఇంట్లో ఆ ఊరందరికి కూడా వెలుగు వస్తుంది. కాబట్టి ఆడపిల్లలకి మా భారత మేడం గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మా చట్టాలు చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు చేయకండి. మీకు ఎంత కష్టం ఉన్నా కూడా సరే, ఆడపిల్లకి ఆ పెద్ద మనిషి అయిందని చెప్పి పెళ్ళిళ్ళు చేసేవారనుకోండి, ఆ వయసుకి ఆమె ఆమె శరీరం సహకరించదు. పిల్లల్ని కనడానికి కానీ, పోషించడానికి కానీ, అత్తమామల్ని ఎదుర్కోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఆమె శరీరానికి సహకరించదు. ఆమె మానసికంగా కూడా ఆమె బలవంతురాలుగా ఉండదు. కాబట్టి ఆడపిల్లని వీలైతే ఇప్పుడైతే 20 ఏళ్ళు పైబడినాకే పెళ్లిళ్ళు చేయాలని కూడా చట్టం రాబోతుంది కొత్త త్వరలో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇది తాండాల నుంచే చిన్న ఇప్పుడు ఎవరైనా మీకు ఉదాహరణ చెప్తాను. పోలీసులు ఎక్కడో నేరం జరుగుతుంది, మీరు ఏమైనా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారా? మామూలుగా మీరు నేరం చేయరు, ఏదో మద్యం సేవించి ఉంటారు అంతే. పోలీసు వాళ్ళు తప్పుడు కేసు ఎవరి పైన పెట్టుకుంటారు? జనరల్గా దొంగతనం కేసు కావచ్చు, గంజా కేసు కావచ్చు, ఇంకా ఇతర కేసులు కావచ్చు. మరి ఎవరి పైన పెడుతున్నారు వాళ్ళు? ఎందుకు? వెనుకబడిపోయి సులభంగా దొరుకుతారు కాబట్టి. అర్థమవుతుందా? వీటన్నిటికి కూడా కారణం చదువు అనేది లేకపోవడం. అర్థమవుతుంది. చట్టం తెలుసుకోకపోవడం. చట్టంలో అందరూ సమానమైన రాసి పెట్టి ఉంటారు. అర్థమవుతుంది. కానీ అమలు పట్టేటప్పటికి అది సమానత్వంలో లేదు. ఎందుకంటే మీకు ఒక వర్గానికి తెలియకపోవడం వల్ల. కాబట్టి అందరూ కూడా మామూలుగా మా చట్టంలో కూడా ఏముంటుందంటే, చట్టం తెలియకపోవడం జమాసం కాదంటారు. చట్టం అందరూ తెలుసుకోవాలా. ప్రాథమిక విద్యతో పాటు స్కూల్లో కూడా చిన్న చిన్న చట్ట విషయాలపైన అవగాహన కల్పించాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఈ గ్రామ ప్రజలకి, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే హక్కులు ఏంటి, ఇప్పుడు వీళ్ళు చెప్పారు హక్కుల గురించే చెప్పారు. అదేవిధంగా హక్కులకి ప్రత్యామ్నాయంగా బాధ్యతలు కూడా ఉంటుంది. మీ పైన అందరిపైన బాధ్యత ఉంటుంది. మీరు బాధ్యతలు ఏమి చేయకుండా, మీ కర్తవ్యాలు నిర్వర్తించకుండా మాకు హక్కు కావాలంటే దొరకదు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా మీ పనిని విధిగా నిర్వర్తించాలా, చట్టాలని గౌరవించాలా, ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలా. మీకు ఉన్న హక్కులని మీరు కావాలి అంటే ముందు తెలుసుకోవాలి. ఈ విధంగా మీటింగ్లు పెడతాము. మీ అందరికి కూడా చట్ట విషయాలపైన అవగాహన కల్పించడం మా బాధ్యత. కాబట్టి మేము ఊరూరా తిరిగి చట్ట విషయాలపైన అవగాహన కల్పిస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో కానీ మీ మీ సమస్యలతో పాటు ఆ సమస్యకు మూల కారణమేమి తెలుసుకొని దాన్ని మా యొక్క జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఒక అర్జీ రూపంలో ఇచ్చినా సరే, లేకపోతే లోకల్లో మన మండల న్యాయ సేవాధికార సంస్థ మన నరసింహ సార్ కూడా ఉన్నారు, ఆయన శారదమ్మ ఉంది సార్, మా యొక్క స్టాఫ్ ఆమె కదిరి కోర్టులోనే పనిచేస్తారు. ఆడిల్ని ఒక అర్జీ ఇచ్చినా కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఫ్రీగా మా యొక్క మండల న్యాయ సేవాధికార సంస్థలో మీకు ఆ యొక్క సమస్యను నివారించేదానికి, పరిష్కరించేదానికి ముందుంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నానండి. కాబట్టి అందరూ కూడా చట్ట విషయాలపై అవగాహన ఉంది. మీ గ్రామాన్ని ముందుకు తెచ్చుకుంటూ అదేవిధంగా మీ యొక్క కుటుంబాలను కూడా బాగుపరచుకోవాలని కోరుకుంటూ మీరు సెలవు తీసుకోవాలి. ధన్యవాదాలు.